ఎవరేది చెప్పినా కానీ సరే విందాం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను ఇది కేవలం హిందువులకి చెప్తున్నాను, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. హిందువులందరికీ మేము దేవుణ్ణి నమ్ముతున్నాము అనే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. దేవుడు నమ్మను అన్నాడు అనుకోండి, ఆయన దేవుడికి సంబంధించిన సినిమాలు తీసినప్పుడు మీరు వెలకండి, దాంట్లో వచ్చే కష్ట నష్టాలు ఏం లేవు. ఎవరైతే ఏదైతే అంటారో అది మనం యాక్సెప్ట్ చేయనట్టుగా ఉంటుందన్నమాట. ఆదరించి ఆమోదించే బదులు దేవుడు నమ్మనన్నావు, దేవుడి సినిమా తీసినప్పుడు వెళ్ళకుండా ఉంటే సరైన సమాధానం చెప్పినట్టు అవుతుంది. అంతేగాని మదన పడాల్సిన అవసరం లేదు. ఈనాడు ఏంటంటే రామాయణ భారత భాగవతాలు ఇతిహాసాల గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు అయిపోతున్నారనమాట. అది ఏంటి అనేది డీప్గా వెళ్ళటము, తెలుసుకోవటము, ఆ పాత్రలు అవగాహన చేసుకోవడము, స్టడీ చేయటము, డీప్గా స్టడీ చేయటం అనేది ఏమీ ఉండట్లా. ఏ మాత్రం ఉండకుండా 4-5 శ్లోకాలు చదవటం, లేకపోతే 2-3 పేజీలు చదవటం, లేకపోతే సినిమాల్లో చూపించే క్యారెక్టర్స్ ఆధారంగా పూర్వం హీరోలు వేసిన ఆ క్యారెక్టర్స్ను, ఆ డైలాగ్స్ని బట్టి ఓహో ఈ పాత్ర అంటే ఇంతే కదా అని ఒక నిర్ణయానికి వచ్చేసేయటం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా కృష్ణుడి పాత్ర ఏంటి అనేది హిందూ మతాన్ని ఆచరించే అందరికీ కూడా తెలుసు అన్నమాట. ఈ జనరేషన్లో ఇప్పటి 10 ఏళ్ల లోపు పిల్లలకి తెలియదేమో కానీ నా ఏజ్ వాళ్ళకు కూడా కృష్ణతత్వం అంటే ఏంటి అనేది తెలుసు, రాముడు అంటే ఎందుకు ఇష్టం అనేది తెలుసు. 5000 ఏళ్ళు దాటినా కానీ శ్రీరాముడిని శ్రీకృష్ణుడిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్నామంటే వాళ్ళల్లో నెగిటివ్ లేదు, అంతేగాని ఇతరుల చేత విమర్శలకి లోనయ్యే అంశాలు లేవు. దేవుడిగా ఆరాధించేంత అంశాలు ఉన్నాయనంటే ఎంతో అద్భుతమైన పాత్రలు అవి, చరిత్ర ఆధారంగా కావచ్చు, భక్తుల నమ్మకాలను బట్టి కూడా కావచ్చు. కృష్ణుడు 10 మందితో ఉన్నాడు, 20 మందితో ఉన్నా కానీ కృష్ణుడు ఎప్పుడూ కూడా ఆయనగా వెళ్ళి రండి నన్ను పెళ్లి చేసుకోండి, లేకపోతే నన్ను ఆరాధించండి అని అడిగిన చరిత్ర లేదు. ఆయన మొత్తం చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఆ రోజుల్లో రాజులకి వాళ్ళ అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేయటం అనేది గొప్ప ఇదిగా భావించేవాళ్ళు. పిల్లగలిగిన తండ్రులు ఎవరైనా కానీ ఒక గొప్ప వీరుడు ఉన్నాడంటే అతనికి ఎన్ని పెళ్ళిళ్ళైనా సరే ఆ రాజరిక ప్రభుత్వాల్లో అది యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయిల్ని ఇచ్చి వాళ్ళకి ఏదైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటం అనేది గౌరవార్థంగా భావించేవాళ్ళు. ఆ రకంగా కృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నారు తప్ప ఆయనంతటా ఆయన వెళ్ళిపోయి క్యారెక్టర్లెస్ ఈ కలియుగంలో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకునేలాగా అది శ్రీకృష్ణ పాత్ర కాదనమాట. అంతేకాకుండా శ్రీకృష్ణ పాత్ర అంటే కేవలము ఆరాధన